హాయ్ ఆకాష్, హాయ్ సురేష్. నువ్వు రష్యాలో ఎంబీబీఎస్ చేస్తున్నావు కదా? అవును. ఎంబీబీఎస్ చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది? అండ్ మనం ఏ బేసిస్ మీద యూనివర్సిటీని ఎంచుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగావు సురేష్. ఓకే, మన ఈ వీడియోలో అయితే రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఏ బేసిస్ ద్వారా మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలని చూద్దాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్, హలో, నమస్తే అందరికీ. ఈ వీడియోలో రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఏ బేసిస్ ద్వారా మనం యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియో ద్వారా క్లారిఫై చేస్తాను. సరే, అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే రష్యాలో అయితే 3 బేసిస్ కింద డివైడ్ చేసుకుందాం. మనం 20 నుంచి 25 lakhs కొన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. 25 to 30 కొన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. అండ్ 30 to 40 మధ్యన అయితే కొన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ హాస్టల్తో సహా. సో మనం దాన్ని ఏమైతే బేసిస్ ద్వారా మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అనేది దానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది యూనివర్సిటీ అనేది WHO అండ్ NMC రికగ్నైజ్డ్ ఉందా లేదని చూసుకోవాలి. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న సిటీ బట్టి కూడా యూనివర్సిటీ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాస్ట్ వచ్చేసి స్టడీ అయితే సేమ్ అయితే ఉంటుంది, వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ మీద ఈ కాస్ట్ అయితే డిపెండ్ అయితే ఉంటుంది. సో మనకి నార్మల్గా అయితే 20 to 25 lakhs అయితే ఎంబీబీఎస్ రష్యాలో అయితే అయిపోతుంది. ఇంకా మనకి ఇంకా మెయిన్ సిటీస్లో లైక్ మాస్కో, సెయింట్ పీటర్బర్గ్ అటువంటి సిటీస్లో చేయాలంటే లైక్ 25 to 30 lakhs అయితే అవుతుంది ఐఎన్ఆర్లో, విత్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఓన్లీ. అండ్ స్టడీకి ట్యూషన్ ఫీజ్ అండ్ హాస్టల్కి అయితే మనకి ఎంత ఖర్చు అయితే అవుతుంది. లైక్ 30 lakhs నుంచి 40 lakhs మధ్యలో అయితే మాస్కో, లైక్ క్యాపిటల్ సిటీ, అక్కడ కూడా మంచి మంచి యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. సో నాట్ ఓన్లీ రష్యా, ఉజ్బెకిస్తాన్, జార్జియా అండ్ కిజికిస్తాన్ వాటిల్లో కూడా మంచి కాలేజ్ యూనివర్సిటీస్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం అయితే అసలు కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ బేసిస్ ద్వారా మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ బేసిస్ ద్వారా ఒక యూనివర్సిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలని క్లియర్ కట్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఆల్రెడీ ముందు వీడియోస్లో అన్ని చెప్పడం జరిగింది, కన్సల్టెంట్ ఫ్రాడ్ గురించి చెప్పాను. అండ్ అసలు ఎంబీబీఎస్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఉండాలంటే మనకి ఏం ఉండాలి, మనం ఏం క్వాలిఫై ఉండాలి అనేది ప్రతిదీ మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఎవరైతే చూడదో ఆ వీడియోలో ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. అండ్ ఈ యూనివర్సిటీస్ అయితే ఏవైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో, మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ రష్యాలో అయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయి విత్ గవర్నమెంట్ హాస్టల్. సో మనకి అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఎంబీబీఎస్ చేయాలనుకుంటే రష్యా అనేది ఒక ఆప్షన్ అయితే చెప్పుకోవాలి, బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి కంపారిజన్ టు కిజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో అది ఎందుకు అనేది ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను మీకు. స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. యూట్యూబ్ ద్వారా మనం ప్రతిదీ ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, వితౌట్ షుగర్ కోటింగ్ లేకుండా నేను మీకైతే చెప్తా ఉంటాను. ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా అండ్ ఎటువంటి అడ్మిషన్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రతిదీ నేను డైరెక్ట్గా చెప్తాను ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ ఎవరికైతే నచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. మరి ఉంటాం, మరి బాయ్.